అధికారం కోల్పోయినటువంటి దాదాపు 2 సంవత్సరాల్లో కేవలం వారానికి ఒకసారి అమరావతికి వచ్చి బెంగళూరు నుంచి ఒక విదేశీయుడు వచ్చినట్లు ఈ కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు పాలన పైన అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలవరము, అమరావతి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద తనే వాటిని నాశనం చేసి పండుకోబెట్టి కేవలం పోలవరము 72.5% పూర్తి అయితే ఇంక ఉన్నటువంటి శాతాన్ని పూర్తి చేయకుండా ఆ రోజు రీటెండర్ పెడుతూ నాశనం చేశారు. దాదాపు కొన్ని వేల కోట్లు ఈరోజు అధికంగా ఖర్చు అవుతూ ఉంది. అవినీతి విపరీతంగా జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో. అంతేకాకుండా ఇప్పుడు పోలవరం దాదాపు 87% పూర్తయింది. ఇంక ఉన్నటువంటి 13.5% కూడా త్వరలో పూర్తయిపోతుంది. ఇటు ఉత్తరాంధ్రకు ముఖ్యంగా 3 జిల్లాల్లో 44 మండలాలు 1037 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేదానికి ఆ బృహత్తర ప్రణాళిక ఉపయోగపడతా ఉంది. అదేవిధంగా రాయలసీమకు కూడా పోలవరం పూర్తయితే గతంలో పట్టిసీమతోనే అనేక లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషను కేవలం తన స్వార్థం కోసం ఉపయోగించి రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులను సర్వనాశనం చేసి దాదాపు 920 కోట్లు విలువ చేసేటువంటి డబ్బును ఆ రోజు మట్టిపాలు చేశారు, నీటిపాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాయలసీమలో హంద్రీనీవా ప్రతిష్టాత్మకంగా దాదాపు ఈ 18 నెలల్లో 2700 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు పూర్తి అయిపోయింది. చిట్ట చివర కుప్పం వరకు నీళ్లు పోయినాయి. ఆ తర్వాత ఉన్నటువంటి నియోజకవర్గాల్లో చిత్తూరు కానీ, అనంతపురం కానీ, మిగతా ప్రాంతాల్లో కూడా ఈరోజు చెరువులు నింపే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలవరంలో యాదృచ్ఛికం ఏమంటే విదేశీ నిపుణులు వచ్చి ఈరోజు పరిశీలించి 4వసారి పర్యటించారు. ఈరోజు 4 రోజులు వాళ్ళు ముమ్మరంగా పర్యటించి అన్నీ కూడా సవ్యంగా జరుగుతూ ఉన్నాయి. సాంకేతికంగా బాగుంది. ఆ యొక్క డయాఫల్ ఫ్రమ్ వాల్ కూడా చాలా బాగా కట్టడం నిర్మించారని చెప్పి వాళ్ళు కితాబ్ ఇచ్చారు. అదేవిధంగా దావోస్ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు 4 రోజులు ఈరోజు విదేశానికి తిరిగి వస్తూ ఉన్నారు. ఈ విదేశీ నిపుణులు ఆ యొక్క పర్యటన పూర్తి చేసుకొని పోలవరంలో పూర్తిగా పర్యటించి వాళ్ళు కూడా ఈరోజు తిరిగి తమ దేశాలకు పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే చంద్రబాబు నాయుడు పాలన, కూటమి పాలన ఏ విధంగా ఉందో దీనికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. అంతేకాకుండా ఈరోజు పోలవరం కానీ సకాలంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి ఉంటే 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. మత్స్య పరిశ్రమ ఇంప్రూవ్ అయ్యేది. 9,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అయ్యేది. అదేవిధంగా ఈ 8 లక్షల ఉత్తరాంధ్రకు నీరు అందేది, తాగునీరు అందేది. అదేవిధంగా రాయలసీమకు కానీ, అటు కోస్తాకు కానీ కుడికాల ద్వారా నీళ్ళు అందేది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలన్నింటినీ కూడా, ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా సర్వనాశనం చేసి అమరావతిలో కూడా తద్వారా 1,00,000 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు దాదాపు 10,000 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చేసేశారు 5 సంవత్సరాలు. ఇప్పుడు ముమ్మరంగా పనులు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో 1,00,000 కోట్ల ఆదాయం వచ్చేటువంటి ఆ యొక్క అమరావతి నిర్మాణం కూడా శరవేగంగా పుంజుకునింది. రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు. మౌలిక వసతులు జరుగుతూ ఉన్నాయి. సకాలంలో కౌలు చెల్లిస్తూ ఉన్నారు. దాదాపు 60,000 మంది కార్మికులు ఈరోజు అక్కడ పనిచేసే పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయో ఒకసారి జగన్మోహన్ రెడ్డి చూస్తే తెలుస్తుంది. ఆయనకు చూసే పరిస్థితి లేదు. ఆడ అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇటు పోలవరం కానీ, ఇటు రాయలసీమ అభివృద్ధి కానీ, అమరావతి కానీ చూస్తూ ఉంటే ఆయన కన్ను గుట్టి ఆయనకి నిద్ర పట్టడం లేదు. మళ్ళీ ఓటమి ఖాయము. కాబట్టి ఏదో ఒకటి చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది అన్ని ఆటలు సాగవు. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. త్వరలో ఈ పథకాలన్నీ పూర్తయిన తర్వాత నీకు ప్రపంచానికి తెలిసినప్పుడు నీ యొక్క పరిస్థితి తెలుస్తుంది. ఈ పరిపాలనలో అభివృద్ధి, నీ పరిపాలనలో అవినీతి, అనభివృద్ధి ఖచ్చితంగా బయటపడతాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓకేనా?